హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు ఈవినింగ్ టైం అనమాట. కొంచెం కూర గుడ్డు పుల్టా చేద్దామని 3 eggs అయితే తీసుకున్నాను. నేను ఎట్లా నా స్టైల్లో నేను ఎట్లా చేసుకుంటానో మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఒక 3 onions అయితే తీసుకున్నాను. ఆనియన్ కట్ చేస్తున్నా. కొంచెమే కర్రీ అనమాట, ఎక్కువ అవసరం లేదు, కొంచెమే. చూడండి, బాండి పెట్టుకున్నా. దీనిలో ఆయిల్ యాడ్ చేసుకుంటా, సరిపోయినంత ఆయిల్. మేము మొన్న ఫస్ట్ బొంత కాకరకాయ కర్రీలో చూడండి ఆయిల్ వేసుకున్నా, కనిపిస్తుంది కదా. నేను ఇది చిన్నది ఒకటి స్టాండ్ కొనుక్కోవాలండి. ఇది పట్టుకొని తీయడానికి రావట్లేదు, తొందరలోనే కొనుక్కుంటా. అయితే నేను బొంత కాకరకాయ కర్రీ చేసినప్పుడు వీడియోలో ఏం చూపించానంటే, మేము రైస్ బ్రాండ్ ఆయిల్ వాడతాము. ఆయిల్ ప్యాకెట్ చూపించాను కదా. ఆయిల్ ప్యాకెట్ ఎందుకు చూపించానంటే, మేము రైస్ బ్రాండ్ ఆయిల్ వాడతాము, మీరు కూడా రైస్ బ్రాండ్ ఆయిల్ వాడండి అని చెప్పడానికి నేను ఆ రోజు ఆయిల్ ప్యాకెట్ మళ్ళీ మళ్ళీ చూపించాను. కానీ ఆ రోజు వాయిస్ అయితే మిస్ అయింది. ఆయిల్ అయితే హీట్ అయింది. సన్నగా తరుముకున్న ఉల్లిగడ్డ, నా ఒక్కదాని కోసమేనండి కూర, అందుకే కొంచెమే, ఒక 3 onions అన్నమాట. త్రీ ఆనియన్స్ అయితే వేసుకున్నాను. రైస్ బ్రాండ్ ఆయిల్ వాడడం వల్ల అందులో అన్ని విటమిన్స్ ఉంటాయి, ఏ విటమిన్స్ ఉంటాయి, ఆరోగ్యానికి మంచిది, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు చాలా మంచిది అని మనం నమ్ముతాం. కాబట్టి రైస్ బ్రాండ్ ఆయిల్ వాడండి అని చెప్తారనమాట. రైస్ బ్రాండ్ ఆయిల్ ఇంకొకటి, మామూలు మన పల్లి నూనెల కన్నా రైస్ బ్రాండ్ ఆయిల్ ఆవాలతో చేసిన నూనె స్మెల్ వస్తుంటుంది. అది డిఫరెంట్ ఆయిల్ కాబట్టి హెల్త్కి మంచిది కాబట్టి వాడమని చెప్తారు, మనం వాడుతున్నాం. డాక్టర్లు చెప్తారు, మనం వాడుతున్నాం, అంతే. అది కానీ నేనేం గ్రహించిన అంటే, సన్ఫ్లవర్ ఆయిల్ కన్నా రైస్ బ్రాండ్ ఆయిల్ స్మెల్ వేరే ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. స్మెల్ ఎట్లా ఉంటుందంటే, ఆవాలతో చేసిన స్మెల్ లాగా వస్తుంటుంది అనమాట. అది రైస్తోనే తయారవుతుంది ఆయిల్ అని చెప్తారు, కానీ అట్లా కాదు, ఆవ నూనె ఎలాగా అనిపిస్తుంటుంది అన్నమాట. మేము అవే రైస్ బ్రాండ్ ఆయిలే వాడుతున్నాయి. ఈ మధ్యలో చాలా రోజులు అయింది, 2-3 months నుంచి నేను అదే వాడుతున్నా. ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం, నేను కొంచెమే అల్లము ఫ్రెష్గా చేసి పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు. ఒక 10 days, 1 week 10 daysకి చేసుకుంటాను, ఎక్కువ చేసుకోను. ఎందుకంటే ఎప్పుడో నూరు పెట్టుకున్న కొంచెం అల్లం పేస్ట్ ఎప్పుడో నూరు పెట్టుకొని మనం వేసుకున్నాం అనుకోండి, అది రుచి అంత తెలియదు అన్నమాట, అంత మంచిగా అనిపించదు కూడా. సో దానికని నేను 10 daysకి ఒకసారి కొంచెం గ్రైండర్ చేసి పెట్టుకుంటాను, అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఉల్లిగడ్డ అయితే ఉడికిపోతుంది. మనం సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు ఇట్లా గుడ్డు కూరకు ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి, చాలా తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. కొంచెం సాల్ట్ వేసుకుంటాను. సాల్ట్ అయితే చూసిర్రు కదా, నేను మార్కమాన్ వాడతాను అనమాట. సాల్ట్ కొంచెం వేసుకుంటా, సరిపోతుంటే తర్వాత వేసుకోవచ్చు. సాల్ట్ తక్కువ వేసుకోవాలి ఫస్ట్. మనం ఎప్పుడే కానీ ఎక్కువ వేసుకున్నామంటే దాన్ని తగ్గించలేము కదా కూరలలో. తక్కువ వేసుకోవాలి, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి. మీకు ఇంకొక చిట్కా చెప్దాం అనుకుంటున్నాను నేను. ఏంటంటే, ఎగ్స్ మనం ఎక్కువ ఎగ్స్ తెచ్చుకుంటాం కదా, ఎక్కువ ఎగ్స్ తెచ్చుకొని నిల్వ ఉంచుకున్నప్పుడు, చిట్కా చూపిస్తా చూడండి మీకు. ఎక్కువ ఎగ్స్ తెచ్చుకొని నిల్వ ఉంచుకున్నప్పుడు ఎగ్స్ పాడైపోయినాయేమో అని మనం అట్లా ఫీల్ అవుతాం కదా. అయితే ఎగ్ పాడైందా బాగానే ఉందా అని మనం ఎట్లా టేస్ట్ చేసుకోవాలంటే, చూడండి, ఇది ఎగ్ ఉంది కదా, ఈ ఎగ్గును మనం నీళ్ళల్లో ఇలా వేయాలన్నమాట.
నీళ్ళలో అలా వేసినప్పుడు అది డిప్ అయ్యి లోపలికి వెళ్ళింది. ఇలా పైన తేలుకొని ఉంటేనేమో ఎగ్ స్పాయిల్ అయినట్టు, మునిగిపోయింది అని అంటే నీళ్ళలో మునిగింది అంటే అది గుడ్డు పాడైలేదు, మంచిగానే ఉంది అని అర్థం అన్నమాట. సో అదన్నమాట లాజిక్. అది గమనించుకోవాలి మనము. ఎక్కువ తెచ్చుకొని నిల్వ ఉంచుకున్నాం అనుకోండి, అట్లా టెస్ట్ చేసుకోవాలన్నమాట. కొంచెం అయితే పసుపు యాడ్ చేస్తాను. పట్టుకొని తీయడం చాలా కష్టంగా ఉంది. దీనికి ఒక స్టాండ్ అయితే కావాలి. స్టాండ్ కూడా తీసుకోవాలి. కొంచెం చిటికేడంతా పసుపు వేసుకుంటున్నా. ఎగ్స్ ఎక్కువ తెచ్చుకున్నప్పుడు పాడైందేమో, మనం పాడైపోయిన గుడ్డ అట్లనే కూరలలో వేసుకున్నాం అనుకోండి, అంత రుచి కూడా స్పాయిల్ అయిపోతుంది కదా, కూర కూడా స్పాయిల్ అయిపోతుంది. సో దానికంటే ముందు ఇట్లా వాటర్లో వేసి డిప్ చేసి పెడితే గుడ్డు పాడయ్యేలా లేకపోతే మంచిగానే ఉందా అని మనకు అర్థమైపోతుంది. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళలో ఈ గుడ్డుని ఇట్లా వేసినాం అనుకో, పైన తేలుతూ కనబడితే ఆ గుడ్డు స్పాయిల్ అయినట్లు, దాన్ని తీసి పక్కన పడేసేయాలి. మంచిగానే ఉంది అని అంటే, లోపలికి మునిగిపోయింది అంటే అది మంచిగానే ఉంది గుడ్డు, మనం వాడుకోవచ్చు అని అర్థము. అట్లా అన్నమాట. సో కొంచెము కారం వేస్తాను నేను. ఏమంటారు, ఉల్లిపాయలు అయితే ఉడికిపోయినాయి, మంట ఎక్కువ ఉంది కదా, ఉడికిపోయినాయి. అదన్నమాట. ఎగ్స్ బాగా అన్ని కొంచెమే ఉల్లిగడ్డలు, ఒక 3 ఉల్లిగడ్డలు ఈ ఎగ్స్ నాకు కొట్టి అందులో పోస్తే అందులో వేసుకోవడం, బుర్జీ దగ్గరికి చేసుకుంటున్నాను అనమాట. అంతే, ఇది రొట్టెలకు బాగుంటుంది, అందుకనే చేసుకుంటున్నా. గుడ్లు స్టోర్ ఎక్కువ చేసుకుంటే ఇక ఇదే ఉంటుంది బాధ, అందుకనే కొన్ని తెచ్చుకోవాలన్నమాట. ఎక్కువ తెచ్చుకున్నాం అనుకో, ఇక పాడైపోయినాయేమో ఇట్లా, ఇది ఒక టెన్షన్ అన్నమాట. వీడియోలు చేయడం అని అంటాం కానీ ఆ వీడియోలు చేయడం అంత ఈజీ ఏం కాదండి బాబు. అసలు ఇంకా నేను ఎడిటింగ్ పూర్తిగా ఏం నేర్చుకోలేదు, నాకు రావట్లేదు అసలు. యాక్చువల్గా ఏదాని తర్వాత ఏది యాడ్ చేయాలి, ఆ క్లిప్ క్రాఫ్ట్ యాప్ అసలు వస్తలేదు. ఇంకా నేర్చుకునే కానీ ఉన్నాను అనమాట. అందుకనే ఇంకా టైం పట్టేటట్లుంది. సరే మరి చూద్దాం, మెల్లిమెల్లిగా ఏ పనైనా చేస్తుంటే అదే వస్తుంది. సో అదనమాట విషయం. నా గుడ్డు పుల్ట అయితే రెడీ అయిపోయింది. కొంచెం ధనియా పౌడర్ వేస్తా, సరిపోతుంది. ధనియా పొడి అన్ని మసాలాలు వేసుకొని, కొబ్బరి, లవంగాలు, యాలకులు, అంతే, ఇంకా వేరే ఎక్కువ ఏం వేసుకోకూడదు. లవంగాలు, యాలకులు, కొబ్బరి పొడి అవి కలిపిస్తారు కదా, అన్ని దినుసులు అవి వేసుకొని వేయించుకొని మిక్సీకి పట్టుకొని సన్నగా పొడి పట్టి పెట్టుకున్నాం అన్నమాట. అదే వాడతాను నేను. బాగుంటుంది, చాలా బాగుంటుంది. మొత్తం కలిపిడేచ్చామంటే అన్నీ కలిపి ఇస్తారు వాళ్ళు, కిరాణంలో అన్నీ కలిపి ఇస్తారు. దానికి నేను ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటా. అది మొత్తం ఏంటి పొడి కొట్టుకొని పెట్టుకుంటాను డబ్బాలో. బాగుంటుంది. కొంచెం వాడాలి, ఎక్కువ వాడకూడదు, ఎందుకంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మసాలాలు ఎక్కువ వాడకూడదు అని చెప్తారు కదా, డాక్టర్లు చెప్తారు కదా, అందుకనే కొంచెమే వాడతాం అన్నమాట. వాసన కోసం, ఫ్లేవర్ కోసం మాత్రమే వాడాలి, రుచి కోసం అంతే. మనం అల్లం వెల్లుల్లిపాయ, ఆయిల్, ఉప్పు, కారం అన్నీ ఫ్రెష్వి వాడినామంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కూర మంచిగా అదంతా అదే వస్తుంది. ఒకసారి చూడండి నా గుడ్డు పుల్ట ఎట్లా ఉందో. రెడీ అయిపోయింది. ఇది చపాతీలకు కానీ జొన్న రొట్టెలకు కానీ సూపర్ ఉంటుంది. నేనైతే జొన్న రొట్టెల కోసం ప్రిపేర్ చేసుకున్నా.
ఎట్లా ఉందో చూడండి, చూసి లైక్ చేయండి. బాయ్. నా గుడ్డు కూర అయితే రెడీ అయిపోయింది. బాయ్. మస్తు వాసన వస్తుంది, చాలా ఓగర్ మస్తు స్మెల్ వస్తుంది. స్మెల్ అయితే కమ్మగా ఉంది, చాలా చాలా మంచిగా వస్తుంది అనమాట. గుడ్డు కూర రెడీ. బాయ్. బాయ్.